అయోధ్య రామాలయానికి మరింత కీర్తిని పెంచే విధంగా రూపుదిద్దుకుంటున్న మందిర ద్వారాలను మన హైదరాబాద్లోని అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ వారే చేయిస్తున్నారు. మరి ఆ ద్వారాల ప్రత్యేకతలో ఉన్న విశేషాలను ఇప్పుడు మనతో ఉన్న అనురాధ టింబర్ ఇంటర్నేషనల్ డైరెక్టర్ శరత్ బాబు ఉన్నారు. ఆయనను అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, ఇప్పుడు అందరూ అంటే దేశవ్యాప్తంగా ఎంతో ఆదరించే అయోధ్య రామ మందిర ద్వారాలను మీ సంస్థ వారే, మీ డిపో వారే తయారు చేస్తున్నారు. వాటి ప్రత్యేకతను ఒకసారి చెప్పండి. శ్రీరామ జన్మభూమి భవ్య మందిరం అయోధ్యలో ఇప్పుడు నిర్మాణం అవుతున్న దానికి మా కంపెనీని అన్ని రకాల తలుపులు తయారు చేయమని ట్రస్ట్ వారు, లార్సన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టింగ్ ఇంజనీర్సు అందరూ కలిసి మమ్మల్ని, మా కంపెనీని సెలెక్ట్ చేయడం జరిగింది. మేము ఈ సంవత్సరం జూన్ నుంచి ఈ కార్యక్రమం మొదలుపెట్టాము. నాతో పాటు మా తమ్ముడు చదవాడ కిరణ్ కుమార్ గారు, మా ఫాదరు తిరుపతిరావు గారు అందరూ కలిసి మేమంతా టీమ్గా, మా స్టాఫ్ అందరూ, మా కార్వర్స్ కుమారస్వామి రమేష్, మా కంపెనీకి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా పూర్తిగా ఈ పని మీదే ఫోకస్డ్గా చేస్తున్నాము. దీనికి ఏంటంటే చాలా తక్కువ సమయం ఉంది, అందుకని మేము చాలా ఒత్తిడితో పూర్తి చేశాం. కానీ ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా మనం ఈ పని మొత్తం కంప్లీట్ చేసి రేపు జనవరి 1వ తారీఖు కల్లా ఫైనల్గా బంగారం తాపడం చేసిన తలుపులన్నింటినీ కూడా గుడి లోపల ఫిక్స్ చేసేస్తున్నాం. ముందుగా అసలు ఈ సంస్థలన్నీ కూడా అయోధ్య రామ మందిరాలను మీ డిపో వారే తయారు చేయాలని ఎలా కనుక్కున్నారు? ఎలా మీ దగ్గరికి వచ్చారు? మిమ్మల్ని ఎలా అప్రోచ్ అయ్యారు? ఈ అయోధ్య రామ మందిరానికి మేము కలపనే కాదు, ఏ విషయంలో అయినా రాళ్ల పని కానీ లేకపోతే ఇంకేదైనా కానీ ఇంజనీర్లు కానీ అందరూ కూడా ఇండియాలో ఉన్న టాప్ టెక్నాలజీ, ఇండియాలో ఉన్న బెస్ట్ ఎక్స్పర్ట్స్, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రమే ఇందులోకి ఇన్వైట్ చేసి పనులు అప్పచెప్తున్నారు. ఎందుకంటే ఇది ఎంతోమంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకుంటున్న గుడి, దీనికి ఎంతో చరిత్ర ఉంది. అటువంటి గుడి ఇప్పుడు నిర్మాణం అవుతున్న టైంలో ఈ పని ఎవరు బాగా చేయగలరనే వాళ్ళు ఇండియా మొత్తం సెలక్షన్ ప్రాసెస్లో మా కంపెనీ పేరు అందులో వచ్చింది. దీనికి కారణం మేము యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారికి ద్వారాలు ఈ మధ్య చేశాము. దానికి మాకు బాగా పేరు వచ్చింది. ఆ స్వామివారి ఆశీస్సులతోనే మమ్మల్ని అయోధ్య దాకా తీసుకెళ్లారని అనుకుంటున్నాం. మీరు మొత్తంగా అంటే మీరు ఇప్పుడు చేస్తున్న అయోధ్య రామ మందిర ద్వారాలను ఏ చెక్కతో తయారు చేస్తున్నారు? వాటి డిజైన్లను కూడా మీరు దగ్గరుండి చూసుకుంటారా? అటు మందిర అధికారులు కానీ, అటు అందరూ కూడా ఎవరన్నా టెక్నీషియన్స్ కానీ, ఇంజనీర్లు కూడా ఎవరన్నా సూచించడం జరిగిందా? దీనికి బలార్షా నుంచి వాడిన కలప వాడాము. చాలా మంచి క్వాలిటీ కల్లా కర్ర వాడటం జరిగింది. దీని ప్రతి డిజైన్ కూడా ప్రిన్సిపల్ ఆర్కిటెక్టు సోంపుర ఆర్కిటెక్ట్స్ వాళ్ళు డిజైన్ చేసి ఇచ్చారు. ఎన్నో సంవత్సరాల క్రితం ఈ గుడి డిజైన్లు మొత్తం ఫైనల్ అయిపోయింది. ఆ డిజైన్ ప్రకారమే ప్రతి డిజైన్కి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. టాటా కన్సల్టింగ్ ఇంజనీరింగు, అయోధ్య ట్రస్ట్, ఎల్ఎన్టీ వీళ్ళందరూ అప్రూవ్ చేశాక మళ్ళీ ఫైనల్గా మేము షాప్ డ్రాయింగ్స్ అన్నీ తయారు చేసి పూర్తిగా అందులో మాకు ఏమన్నా మార్పులు చేర్పులు కావాలంటే మళ్ళీ అందరికీ మళ్ళీ బ్యాక్ సబ్మిట్ చేసి అప్రూవ్ చేశాక ఆ డిజైన్ ఫైనల్ అవుతుంది. ఆ ఫైనల్ అయిన డిజైన్ని మేము ఇంప్లిమెంట్ చేసి చాలా వివరంగా, చాలా డీటెయిల్డ్గా ఫైన్ కార్వింగ్ చేసి పూర్తి చేసాం. మొత్తంగా వీటిని తయారు చేయడానికి ఎంతమంది టీం అందరూ కూడా అక్కడ వర్క్ చేస్తున్నారు మీ ఆధ్వర్యంలో? సుమారుగా 60 మంది డే అండ్ నైట్ 24 గంటలు కూడా పనిచేస్తున్నారు. షిఫ్ట్ల వారీగా పనిచేస్తున్నాము. ఈ పని చాలా తక్కువ సమయంలో చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేసుకొని పూర్తి చేశాం. మీరు ఆ చెక్కకి ఇచ్చే పాలిషింగ్ కానీ, అలాగే దానికి ఫైనల్ కోటింగ్ ఇవన్నీ కూడా ఎలా ఇస్తున్నారు? అంటే వేటిని ఉపయోగిస్తారు? రంగుకి కానీ ప్రతిదీ కూడా చాలా న్యాచురల్ మెటీరియల్స్ వాడుతున్నాము. మీరు అడిగిన క్వశ్చన్లో ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే, ఎటువంటి మేకులు కానీ, ఇనప జాయినరీ కానీ మేము ఈ గుడిలో ఈ తలుపుల్లో వాడలేదు. ప్రతిదీ కూడా వుడ్ టు వుడ్ జాయినరీ సిస్టంతో ఫిట్ చేశాము. ఎందుకంటే మేక్ అనేది పాడైపోయే అవకాశం ఉంటుంది ఒక 40-50 సంవత్సరాల తర్వాత. ఈ తలుపులు 1000 ఏళ్ళు ఉండే విధంగా తయారు చేశాము.
చాలా అద్భుతంగా ఉంది మీరు చెప్తుంటే. ఇప్పుడు మొత్తంగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న అయోధ్య రామ మందిర ద్వారాలు మీ డిపో వాళ్ళు చేయిస్తున్నారు, మీ ఆధ్వర్యంలో జరుగుతుంది అన్నప్పుడు వెంటనే మీ దగ్గరికి ఈ అవకాశం రాగానే మీకేమనిపించింది? ఇప్పుడు మీ అభిప్రాయాలు ఇవన్నీ కూడా ఎలా అనిపిస్తాయి? ఎంతోమంది భారతదేశంలో ఇటువంటి పని చేయగలిగిన వారు ఉన్నారు. భగవంతుడి ఆశీస్సులతోనే మాకు ఈ అవకాశం వచ్చింది అనుకుంటున్నాము. అంతేకాకుండా అవకాశం వచ్చింది కదా అని మేము కేవలం అదృష్టం మీద ఆధారపడకుండా చాలా జాగ్రత్తగా, చాలా ఒత్తిడితో పనిచేయవలసి వచ్చింది. ఎందుకంటే ఇది ఎంతోమంది, కోట్ల మంది ఎదురు చూస్తున్న గుడి. చాలా హై క్వాలిటీతో ఇప్పటి వరకు జరిగిన పని మేము జాగ్రత్తగా చేశామని మేము ఫీల్ అవుతున్నాం. ఇప్పుడు చివరిగా ఇంకొక ప్రశ్న సార్. ఇప్పుడు కేవలం అయోధ్య రామ మందిరాలనే కాదు, ఇంతకుముందు గతంలో మీరు చేసిన యాదాద్రిలో పని గురించి కావచ్చు, ఇక్కడ మీ డిపోలోనే ఏర్పాటు చేసినటువంటి అనంతసేన విగ్రహం కావచ్చు, 21 అడుగుల విగ్రహం ఉంది. అలాగే అక్కడ సింగిల్ స్టోన్‌తో సింగిల్ ట్రీ తోటి మీరు కార్వ్ చేసినటువంటి విగ్రహాలన్నీ కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీకు చేయించాలి అనే ఆలోచన ఎందుకు వచ్చింది? మీ టీమ్‌తో మీరు ఎలా చెప్పి చేయిస్తుంటారు ఈ పనులన్నీ కూడా తదుపరి కూడా? చాలా లోతైన రీసెర్చ్ చేస్తాం ప్రతి బొమ్మకి కూడా. ప్రతి దానికి కూడా ఇప్పుడు ఈ అనంత శేషశయన శ్రీ మహావిష్ణుమూర్తికి కూడా భగవద్గీతలో ఉన్న శ్లోకాన్ని బట్టి చేయటం జరిగింది. ప్రతిదీ కూడా ఒక టీం, ఇది కంప్లీట్ టీం వర్క్. ఫైన్ ఆర్టిస్టు, స్థపతులు, టెంపుల్ ఎక్స్పర్ట్లు, పూజారులు, వేద పండితులు, వీళ్ళందరినీ కూడా కన్సల్ట్ చేసి స్వామివారి రూపాలు ఎలా ఉండాలి అనేది ఒక రీసెర్చ్ చేసి చేస్తున్నాము. ఆ బొమ్మ ఈ బొమ్మ అని ఆషామాషిగా ఈరోజు మేము బొమ్మలు చెయ్యం కాబట్టే మాకు ఇటువంటి అవకాశాలు వస్తున్నాయి. మళ్ళీ టీం వర్క్ అన్నప్పుడు నా దగ్గర బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ కార్వర్స్ని మేము జాగ్రత్తగా ఫ్యామిలీ మెంబర్స్ లాగా వాళ్ళతో ఈ పని చేయించుకోగలుగుతున్నాం. సంతోషం సార్. సో మొత్తంగా అంటే అయోధ్య రామ మందిరమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక కళలో శ్రద్ధ ఉంటుంది. అలాగే టీం వర్క్ కూడా కూడితే అది ఎంతో అద్భుతంగా మన ముందుకు వస్తుందని కూడా చెప్తున్నారు. ఇప్పుడు ఆ అద్భుతమే అది ఇప్పుడు అయోధ్య రామ మందిర ద్వారాలను రూపుదిద్దించే అవకాశాన్ని మాకు దేవుడు కల్పించారు అని ఇప్పుడు మనకు డైరెక్టర్ శరత్ బాబు చెప్పడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ శశికాంత్తో భవ్యశ్రీ, మైక్ టీవీ, హైదరాబాద్.